గౌతమ్ గంభీర్ స్టైలే వేరు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తాడు. మొహం మీదే బౌన్సర్ సంధించినట్టుగా మాట్లాడేస్తాడు. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు ప్రదర్శన కీలకం అని చెప్పేందుకు ఎప్పుడూ వెనకాడడు. తాజాగా భారత టెస్టు జట్టు ప్రదర్శనపై స్పందించాడు. గతంలో ఎదురైన ఓటముల గురించి ఆలోచించాల్సిన పనిలేదన్నాడు. భారత జట్టు సరైన మార్గంలోనే ఉందన్నాడు. లాంగ్ ఫార్మాట్ లో టీమిండియా ఇబ్బందేమీ పడట్లేదన్నాడు. ఫలితాలు కొన్నిసార్లు అనుకూలంగా రానంత మాత్రాన టీమిండియా పతనమైనట్టు కాదన్నాడు. జట్టు ట్రాన్సిషన్ లో ఉన్నప్పుడు అన్నీ సహజమేనన్నాడు. తాము ర్యాంకుల గురించి కూడా పట్టించుకోమన్నాడు. ట్రోఫీలను గెలవడమే ప్రధాన కోచ్గా తన పని అన్నాడు. తాను ర్యాంకులను నమ్మనన్నాడు. ట్రోఫీలనే నమ్ముతానన్నాడు. ట్రోఫీలను సాధించడం గురించి ఆలోచిస్తానన్నాడు. మ్యాచ్ లో 20 వికెట్లు తీయడమే టార్గెట్ గా పెట్టుకుంటామన్నాడు. బెస్ట్ బౌలింగ్ యూనిట్ తోనే బరిలో దిగుతామన్నాడు. కెప్టెన్ తీసుకునే నిర్ణయం మీదే ఒక్కోసారి తుది జట్టు ఆధారపడి ఉంటుందన్నాడు. అయినా ఆటలో సవాళ్లు సహజమేనన్నాడు. కుల్దీప్ మంచి బౌలర్ అని చెప్పుకొచ్చాడు. ప్లేయర్లకు మద్దతుగా నిలుస్తామన్నాడు. 1-2 మ్యాచ్ల ప్రదర్శన ప్రకారం నిర్ణయాలు ఉండవన్నాడు. తాను 3 టెస్టుల సిరీస్ కి ప్రయారిటీ ఇస్తానన్నాడు. ఆ సిరీస్ లకు ఎలా సిద్ధం కావాలో తెలుసన్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉన్నామన్నాడు. గత మ్యాచ్ లో పిచ్ బాగుందన్నాడు. గాలిలో ఆటను భారత జట్టు ఆస్వాదించిందన్నాడు. బౌలర్లకు ఎక్కువగా విశ్రాంతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నాడు. మరోవైపు భారత హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చాక టెస్టుల్లో కొన్ని ఘోర ఓటములు ఎదురయ్యాయి. స్వదేశంలో ఎప్పుడు లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలోనూ కంగుతింది. వన్డేల్లోనూ చేదు అనుభవం ఎదురైంది. శ్రీలంకలో చిత్తైంది. ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా వన్డే సిరీస్ ను కోల్పోయింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. T20 వరల్డ్ కప్ లోనూ సత్తా చాటింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ నుంచి లాంగ్ ఫార్మాట్ లోనూ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఫైనల్ చేరకపోతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు పెరిగే ప్రమాదం ఉంది. శ్రీలంకపై ఇంకో టెస్ట్ తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో భారత జట్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరో 6 మ్యాచ్ల్లో గెలిస్తే భారత జట్టు సేఫ్ జోన్లోకి వెళుతుందనే చర్చ జరుగుతోంది.